విశాఖ తూర్పు పరిధి సిరిపురం జంక్షన్ లో దత్ ఐలాండ్ వద్ద ఏర్పాటు చేసిన వైజాగ్ స్క్వేర్ ఇప్పుడు వెలవెలబోతుంది. ప్రజాభిప్రాయాన్ని పక్కన పెట్టి నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో 2 రోడ్ల మధ్యన గల ఖాళీ స్థలంలో వైజాగ్ స్క్వేర్ ను తీర్చిదిద్దారు. ఇప్పుడు కనీస నిర్వహణ చూసే నాదుడే కరువయ్యాడు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో హరి వెంకట కుమారి మేయర్ గా ఉన్నప్పుడు ఇక్కడి సిరిపురం జంక్షన్ లో ఉన్న దత్ ఐలాండ్ వద్ద 2 రోడ్ల మధ్య ఖాళీగా ఉన్న ప్రాంతంలో వైజాగ్ స్క్వేర్ పేరుతో ప్రజలకు ఆహ్లాదం కలిగించే ప్రాంతంగా మార్చారు. నిరుపయోగమైన టైర్లు, డ్రమ్ములు, వాహనాలను వినియోగిస్తున్నట్లు అప్పట్లో ఎన్నో గొప్పలు చెప్పారు. తేరా వాటి నిర్వహణను విస్మరించడంతో ఈ వస్తువులన్నీ పాడైపోయి ఆ ప్రాంతం కళావిహీనంగా దర్శనమిస్తుంది. వాహనాలు తిరగాల్సిన రోడ్డుపై అందమైన రంగులు, రంగవల్లులు వేయించారు. ఆ ప్రాంతంలో అక్షరాలతో కూడిన సెల్ఫీ పాయింట్ ను ఏర్పాటు చేశారు. నిరుపయోగంగా ఉన్న టైర్లు, ఖాళీ డ్రమ్ములు, మూలకు చేరిన స్కూటర్లు, సైకిళ్లను రంగులతో తీర్చిదిద్ది ఇక్కడ ఏర్పాటు చేశారు. సాయంత్రం సమయంలో కుటుంబ సమేతంగా ఆహ్లాదంగా గడిపేందుకు ఇదొక ఉత్తమ వేదికగా నిలుస్తుందని అప్పటి జీవీఎంసీ ఇంజనీర్లు గొప్పగా ప్రకటించారు. అయితే నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే ప్రాంతంలో అది కూడా 2 రోడ్ల మధ్య ఏర్పాటు చేయడాన్ని పెద్ద రాంగ్ స్టెప్ అనే చెప్పాలి. చిన్నపిల్లలు ఆడుకుంటూ పొరపాటున రోడ్డుపైకి వెళ్లినా, వాహనం అదుపు తప్పి దూసుకు వచ్చినా భారీ మూల్యం చెల్లించక తప్పదు. అయినప్పటికీ అధికారులు వెనక్కి తగ్గలేదు. లక్షలాది రూపాయల ప్రజాధనం వెచ్చించి ఎంతో ఆర్భాటంగా వైజాగ్ స్క్వేర్ ను ప్రారంభించారు. తరువాత దీని నిర్వహణను విస్మరించడంతో అందులోని వస్తువులన్నీ పాడైపోయాయి. అయినా కార్పొరేటర్లు సైతం కౌన్సిల్ మీటింగ్ లో ప్రశ్నించకపోవడం తీవ్ర దుమారం రేపుతుంది. ఇక్కడి వస్తువులన్నీ వినియోగించడానికి పనికిరాని స్థితికి చేరడంతో ఎవరూ ఇక్కడికి వెళ్లడం లేదు. ఈ మార్గంలో 900 వాల్తేర్ డిపో బస్సులు రాకపోకలు సాగిస్తాయి. ఇక్కడ టైర్ల మధ్య ఖాళీ ఉండడంతో దత్ ఐలాండ్ మీదుగా వచ్చే కొందరు ద్విచక్ర వాహన చోదకులు వైజాగ్ స్క్వేర్ మీదుగా వెళ్లడంతో ఇక్కడి సందర్శకులకు ప్రమాదం పొంచి ఉందనే చెప్పాలి. ఇప్పటికైనా జీవీఎంసీ అధికారులు స్పందించి రద్దీగా ఉండే రోడ్ల మధ్య ఏర్పాటు చేసిన తొక్కు వస్తువులను తొలగించడమో, వాటికి మరమ్మతులు చేసి తిరిగి ప్రజలు కూర్చునేందుకు అనువుగా తయారు చేయాలని నగర ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుతం మనం విశాఖ తూర్పు నియోజకవర్గం సిరిపురం జంక్షన్ లవ్ స్క్వేర్ సెంటర్ దగ్గర ఉన్నాం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో హరి వెంకట కుమారి మేయర్గా ఉన్నప్పుడు లక్షలాది రూపాయల ప్రజాధనం వెచ్చించి జీవీఎంసీ ఇంజనీర్లు ఇక్కడ 2 రోడ్ల మధ్య ఏర్పాటు చేయడం అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. ముఖ్యంగా సర్క్యూట్ హౌస్కి వీఐపీలు పెద్ద ఎత్తున రాకపోకలు సాగించే సిరిపురం జంక్షన్లో లవ్ స్క్వేర్ నడి రోడ్డు మీద ఏర్పాటు చేయడం అప్పట్లో సర్వత్రా విమర్శలు తావిచ్చింది. ఇంజనీర్లు మరి పనికిరాని స్కూటరు, ఆయిల్ డ్రమ్ములు, టైర్లు తెచ్చి ఇక్కడ లవ్ స్క్వేర్ అని ఏర్పాటు చేశారు. ఇక్కడ కొంతకాలం యువకులు అలాగే నగర ప్రజలు ఇక్కడ వచ్చి కుటుంబ సమేతంగా సేద తీరేవారు. రాను ఇక్కడ నిర్వహణ పూర్తిగా గాలికి వదిలేయడంతో ఇక్కడ ఉన్న వస్తువులన్నీ పనికిరాకుండా పోయాయి. ఇక్కడికి వచ్చే సందర్శకులు కూర్చోడానికి ఎలాంటి ఏర్పాట్లు లేవు. సామాన్లన్నీ పనికిరాని తుక్కుగా మారిపోయింది. ఇప్పటికైనా జీవీఎంసీ ఇంజనీర్లు స్పందించి రోడ్డు మీద ఉన్న ఈ సెంటర్ను తొలగించడం, లేదంటే ఇక్కడ ఉన్న వస్తువులన్నింటికి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టడం చేయాలని స్థానిక ప్రజలైతే ముక్త కంఠంతో కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సూర్యతో శ్రీనివాస్, VB7 టీవీ, విశాఖపట్నం.